నన్ను ఆ మధ్య నాకు పేరు ప్రస్తావించడానికి అది సున్నితమైన అంశం కాబట్టి చెప్పట్లేదు. ఒక ఐఆర్ఎస్ అధికారి, ఇన్కమ్ ట్యాక్స్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి. ఈ మధ్యన ఇక్కడ మ్యారేజ్ జరిగింది ఒక 1 year బ్యాక్స్. ఆయన నన్ను పని కట్టుకుని నన్ను ఆహ్వానించాను. ఆయన నాకు తెలుసు చాలా సంవత్సరాల నుంచి. అయితే వారి కుటుంబ సభ్యులు ఎవరో వైసీపీలో ఉంటారు. నేను వారికి ఒకటి చెప్పాను, సార్ మీరు నన్ను పిలిస్తే మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇబ్బంది అవుద్ది, నేను రానులేండి అన్న. ఆయన పంతం పట్టి అవేమీ లేదు, ఆయన ఎస్సీ కులాలకు చెందిన వ్యక్తి. నాకు తెలిసి ఆయన మాదిగల కులానికి చెందిన వ్యక్తి అనుకుంటా. సో నేను చెప్పాను, ఇబ్బంది అవుతుంది సార్, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. లేదంటే ఆయన బలవంతం పెడితే నేను బయలుదేరబోయాను. ఫ్లైట్ ఎక్కబోతున్నాను ఇంకొక అరగంటలో. వెంటనే ఆయన ఫోన్ చేసి క్షమించాలి, మీరు బయలుదేరద్దని చెప్పన్నారు మిమ్మల్ని. దేనికంటే ఇక్కడ నాయకులు మిమ్మల్ని వస్తే ఆయన రారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి రారంటాను. పాపం వాళ్ళ పార్టీ సంబంధం అయింది కాబట్టి నేను ఆప్ చేశాను. మరి ఇదే పెళ్ళికి ఈ ముఖ్యమంత్రి వేరే పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను. అక్కడ అడ్డు రాంది ఇక్కడ ఎందుకు అడ్డు వచ్చింది? పెద్ద పెద్ద పత్రికాధిపతుల పెళ్ళిళ్ళకి వెళ్ళాం, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పెళ్ళికి వెళ్ళాం. అక్కడ రాని అడ్డు అంటే వాళ్ళకి చెప్పలేడు, వాళ్ళని శాసించలేడు. ఇక్కడ మనల్ని శాసించగలరు, అంతే తేడా. భయం మనకి. నేను ఒకటి చెప్తాను జనసేన తరపు నుంచి, నేను మీ వాడిని, మీ మనిషిని.